మంజుల గారు, ఐశ్వర్య గారు, ప్రసన్న గారు, మీ టీం మీరు వేదికపైకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు రావాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో మీ ముగ్గురులో కూడా ఎవరైనా మొహమాటం లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటే మైక్ ఇస్తా. మంజుల గారు స్టార్ట్. హాయ్, నమస్తే అండి. హలో ఎవ్రీవన్. అసలు ఈ చిన్న ఛాన్స్ కూడా వస్తుంది అని అనుకోలేదు. ఫస్ట్ థింగ్, మేము షూట్ చేసినట్టు అనిపించలే. ఎందుకంటే మాకు అంత ప్రియారిటీ ఇచ్చి అంత ఫుల్ ఎంత ఎంటర్టైన్మెంట్గా చేశామంటే బికాజ్ ఆఫ్ కంప్లీట్గా రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొకటి, నేను ఒక ప్రొడ్యూసర్ సార్ని చూశాను అక్కడ, కానీ తను నాకు ప్రొడ్యూసర్ అని తెలీదు. చెప్పులు లేకుండా వెళ్తున్నాడు. ఒక 5 days చూసా. ఎవరు తను ఎందుకు చెప్పులు లేకుండా వెళ్తున్నారంటే వాళ్ళకు ఒక నిష్ఠ ఉంటుందంట. ఏంటి అంటే నాన్ వెజ్ షూట్లో పెట్టొద్దు. ఒకటి వచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని ఎవరికైనా ఉంటుంది, కానీ అంత గట్టి నిర్ణయము నాన్ వెజ్ లేకుండా ఏ షూట్ నేను చూడలేదండి. కంప్లీట్ నాన్ వెజ్ లేకుండా ఎంతమంది ఎంజాయ్ చేశారో లేదో కానీ నేను మాత్రం చాలా చేశాను. సార్ డెడికేషన్, రామ్ సార్. ఫస్ట్ టైం నేను సినిమా పేరు విన్నాక లిటరల్లీగా సార్ లండన్ నుంచి వచ్చాడని తెలిసింది. లండన్ నుండి వచ్చాడు, చాలా స్టైలిష్గా యోయో ఉంటారు, ఇంత మంచి పేరు పెట్టాడంటే నేను తర్వాత సార్తో మాట్లాడితే నాకేం తెలిసిందంటే తెలుగు పండితుడు అనొచ్చు. ఎంత పట్టుందంటే సార్కి తెలుగు పైన. అట్లాంటిది పురుషోత్తముడు అనే టైటిల్ పెట్టాడంటే స్టోరీలో ఎంత హిస్టరీ తెలిసి ఉండాలి సార్కి. సో దానికి చాలా చాలా నేను ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, బిగ్ థ్యాంక్స్. దీంట్లో ఒక చిన్న రోల్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ బెస్ట్ ఆల్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆవిడ అసలు మైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇంత మాట్లాడారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బ్యూటిఫుల్